జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, ఈరోజు మీకు ఒక విశేషమైనటువంటి శాలిగ్రామంలో రూపం ఉన్నటువంటిదని మీకు చూపించడం కోసం ఈరోజు ఈ వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా అరుదుగా మనకి కనిపించేటువంటిది. విష్ణు భగవాను యొక్క సాక్షాత్ రూపం శాలిగ్రామం అంటాం. మనం శాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది. శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలానే దానిలో భాగంగానే ఈరోజు మీకు ఒక విశిష్టత చూపిస్తాను. ఇది అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మన శాలగ్రామాలు. ఈ శాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి, ఇక్కడ సుదర్శన శాలగ్రామం చక్రం ఉంది కదా, ఇవి సుదర్శన శాలగ్రామం. అలానే ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో. ఇవి మననే నాకు ఇండియా నుంచి మా స్నేహితుడు ఇక్కడ మనకి గుడికి వచ్చేటువంటి ఫణికుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మనకి విజయవాడ వచ్చి ఆయన మన ఇంటి మా మావయ్య గారు వాళ్ళు వెళ్ళి శాలగ్రామాలు అక్కడ వారికి ఇవ్వటం జరిగింది. అయితే ఇవి నేను దేవతార్చన చేసుకోవడానికి అక్కడ ఉండి వస్తే మా బాబు ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు, తాతగారు వాళ్ళు. సరే అయినా ఆయన పంపించారు నేను చేస్తా అని. ఈ శాలగ్రామాలు చూసారా, దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి శాలిగ్రామం. సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో శాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి. చూడండి దీంట్లో ఇది అభిషేకం చేసాము. ఇక్కడ దీంట్లో మనకు కనిపించలేదు, ఒక రూపం ఉంటుందండి దీంట్లో లోపల. అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది, దీంట్లో రూపం ఉంటుంది శాలిగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాయి. ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇది శాలగ్రామం, పూర్తిగా రాయి అనమాట శాలగ్రామం. అయితే ఇది చాలామంది ఏంటంటే వెటకారంగా మనం ఇది చేస్తూ ఉంటారు. అయితే నిన్న నా శాలిగ్రామం నేను తీసుకొస్తుంటే ఇది కూడా మనకి మరి నరసింహ శాలగ్రామం అండి. ఇది ఈ నరసింహ శాలగ్రామం మా పూర్వీకుల నుంచి కూడా వచ్చేటువంటిది. అక్కడ స్వామివారికి అనుష్ఠానం చేసి జపం అవి చేసేవారు తాతగారు వాళ్ళు. అయితే ఇది మనకి తాతగారు వాళ్ళ ద్వారా మనకి ఇచ్చారు తాతగారు. అలానే ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇది శాలగ్రామం. ఇవి తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది పగిలిపోయిందంట సార్, మనకి వచ్చిన తర్వాత నిన్ననే